మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. తల్లి తండ్రియులేక నల్లాడిపోయడి చిన్నారులకు సేవ చేయువారు, పెద్దవారల తెచ్చి వృద్ధాశ్రమము పెట్టి సిద్ధి పొందగా సేవ చేయువారు, వికలాంగులకునేమి సకలాంగులకునైన చేతి చమురు సేవ చేయువారు, పరమ పూజ్యుల తెచ్చి పాద పూజలు చేసి సిరులు సంగియు సేవ చేయువారు కలరు దేశానెందరో. కానీ కన్న తల్లి పాదముల ముందు కూర్చొని పావుగంట సేవ చేసడి వారేరీ చేతులెత్తుడు, అట్టివారలకే నిప్పుడంజలింతో, అట్టివారలకే నిప్పుడంజలింతో. పెద్దవాళ్ల మాటలు పెడితే పెద్ద పెద్ద బలగాలుండి కూడా ప్రయోజనమేమీ లేదనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1217వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. దుర్యోధనుడి యొక్క నిందలన్నీ పడ్డాడు పాపం అశ్వత్థామ. ఎన్ని యుద్ధాలు చూసినా నీకు బుద్ధిరాదేమిటయ్యా? యుద్ధం అనేది ఎలాగో మానలేవు నువ్వు. కనీసం యుద్ధం ఎవరు బాగా చేస్తున్నారో ఎవరు బాగా చేయడం లేదు, అసలు ఎవరి యొక్క శక్తియుక్తులు ఎంతో అనే అంచనా కూడా లేకుండా ఏమిటయ్యా ఈ అజ్ఞానం? మా ప్రాణాలు ఒడ్డి యుద్ధం చేస్తున్నాం, ఘటోత్కచుడితో చేశాను, వాళ్ళ కుమారుణ్ణి చంపాను, అర్జునుని చేతం ఎదుర్కొంటున్నాం శక్తి మేరకు. కానీ మహారాజా, పాండవులు మిక్కిలివారు పాండవులు మిక్కిలివారు, నీ తలపుమే గెలువన్ వశమే నరేశ్వర. పోనీ నువ్వు ఆలోచించప్పు, నీ తలపుమే. ఆ మే తెలుగులో చాలా నీ తలపు మెయ్యి అని కూడా అంటారు. మరి నీ ఆలోచన ప్రకారం చూసిన వాళ్ళని గెలవడం సాధ్యమేనంటావా? నిజంగా చెప్పు, ఏదో పైకి మాట్లాడద్దు. అప్పటికే దుర్యోధనుడు మనస్సులో అనిపిస్తోంది. ఎందుకంటే ఆయనే అన్నాడు ఇదివరకు, ద్రోణుడు కర్ణుడు కాదండి, గీర్వాణులు అడ్డు వచ్చినా సరే అర్జునుడికి నిజమైన కోపం వస్తే ఎదుర్కోవడం కష్టం. మరి ఆ విషయం తెలుసుండి నిజమైన కోపం కాదు, నిజానికి 2 రెట్లు కోపం వచ్చే విధంగా అభిమన్యుడిని అన్యాయంగా చంపడం ఏమిటి? పోనీ యుద్ధంలో పోరాడుతూ చనిపోతే అది మామూలేం తీసుకుంటారు. వెనక నుంచేమో కర్ణుడు విల్లు విరగొడతాడు, ద్రోణాచార్యుడేమో నారి తెగ్గొడతాడు, శల్యుడు వీళ్ళునేమో రథచక్రాలు గుర్రాలు ఇవన్నీ పోగొడతాడు దుశ్శాసనుడు వెళ్ళి. ఇదే చంపే విధానం. ఆయనేమో ఒట్టి బండి చక్రంలాగా రథచక్రం పట్టుకుని పోరాడుతుంటే ఒంటి నిండా బాణాలు వేస్తారు. ఇది అసలు ఒక వీరుడితో, అందున ఒక బాలుడితో వ్యవహరించే విధానమేనా? అందుకని ఒక్కోసారి జీవితంలో మనకి తెలుసున్నా కూడా పైకి అంగీకరించాం, లోపల మనస్సు హెచ్చరిస్తూనే ఉంటుంది. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు విచిత్రంగా కొంతమంది ఆ లోపల మనస్సు హెచ్చరిస్తున్న విషయాన్ని కూడా తిరస్కరిస్తారు. ఊరుకో అన్నట్టుగా దానికి నచ్చ చెప్పేస్తారు. అంటే అంతగా ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే మోహాలు కమ్మేసాయన్నమాట. అక్కడే మనిషి జీవితం నిర్ణయించబడుతుంది. అందుకని ఏమిటే ఈ పద్ధతి అని ఓ పక్క ఆయన్ని మందలిస్తూనే తిరస్కారంగా మాట్లాడుతూనే పశువుల మందలోకి పులి దూకినట్టుగా దూకాడు అశ్వత్థామ. అతనికి ఎదురయ్యాడు సరిగ్గా కృతాంత మహిష గ్రైవేయ ఘంటాధ్వనులు వినపడినట్టుగా ఇమును మహిషపు లోహ గంటిగల ఖణైల్మన్నాయి అని ఈ ధ్వని వినపడింది దృష్టజ్యుమ్నుడికి. సరిగ్గా ఏ వంశపు రాజకుమారుడు కనబడగానే ద్రోణాచార్యుడికి కానీ అందున అశ్వత్థామ కానీ నెత్తురు 200 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర వేడెక్కిపోతూ ఉంటుందో అటువంటి వాడు కనపడ్డాడు దృష్టజ్యుమ్నుడు. ఎవరనుకున్నావు, కాచుకో అన్నాడు. దొరికావురా, అసలు దుర్యోధనుడి దగ్గర నా పరాక్రమం నిరూపించుకుందుకు సరైన మనిషివి దొరకవు. పాండవుల్లో ఎవరైనా ఎదురొస్తారేమో, లేదా వాళ్ళ అబ్బాయిల్లో ఎవరైనా ఎదురొస్తారేమో, ఎంత గొప్పగా యుద్ధం చేద్దామనుకున్నా హృదయపూర్వకంగా చెయ్యలేం కదా వాళ్ళ ఎందుండే ప్రేమ కారణంగా అని భయపడ్డాను నేను.
కానీ నిజంగా మా కుటుంబం మొత్తం ఏ రాజవంశాన్ని కోకటి వేళ్లతో పెకలించాలని సిద్ధపడిందో అటువంటి వాడు వచ్చావు, అయిపోయినట్టే నీ పని అని అశ్వత్థామ భయంకరమైన పరాక్రమంతో పులిలాగా దృష్టజుమ్నుడి మీద దూసుకుపోయేసరికి ధనువున్ కేతువు దృంచి సారథిని రథ్యవ్రాతమున్గొల్చి ఏ పున పంచాల తనూజు వెల్గొడుగు సొంపున్ వమ్ముగావించి ధనువున్ కేతువు దృంచి సారథిని రథ్యవ్రాతమున్గోల్చి ఏ పున పంచాల తనూజు వెల్గొడుగు సొంపున్ వమ్ముగావించి ఆతని పార్శ్వముల యోధవీర శతమున్ తన్మాన్యులన్ మువ్వురన్ దునిమెన్ ద్రోణసుతుండు రాజు ఒగడన్ దోర్గర్వ దుర్వారుడై. ధనువున్ కేతువు దృంచి ఒక్క దెబ్బతో అతనికి ధనుర్భంగం చేసి జెండాని పడగొట్టి సారథిని రథ్యవ్రాతమున్గూల్చి సారథిని చంపి గుర్రాలను కూల్చి ఏపున అంటే విజృంభించి, అచ్చ తెలుగు మాట ఏపున ఏపుగా ఎదిగిందంటారు పంట అంటే మంచి ఉత్తుంగంగా ఉన్నతంగా, ఇక్కడ విజృంభించే ఏపున పంచాల తనూజు వెల్గొడుగు సొంపున్ వమ్ముగావించి. ఇక ఆ విజృంభణలో చూసుకోవలసిన పని లేకుండా ఎదురులేని వీరుళ్లాగా పాంచాల తనూజులైన దృష్టజుమ్నుని యొక్క తెల్లగొడుగు వెల్ల చామరం, ఛత్రము చామరము అంటారు కదా, ఆ తెల్లగొడుగు ఛత్రాన్ని దాని సొంపు ఒమ్ముగా ఉంచి ధ్వజాన్ని పడగొట్టాడు, ఛత్రాన్ని పడగొట్టాడు. చామరాలు అనేవి ఎలాగో యుద్ధరంగంలో ఉండవు, కాస్త బయలుదేరేటప్పుడు విసురుతారు, కానీ ఇక్కడ కూడా యుద్ధం చేస్తుంటే విసనకర్రలు పెట్టాలంటే కష్టం. అందులో అమ్మాయిలు ఎందుకు ఉంటారు పని లేక, వాళ్ళు మళ్ళీ మేకప్ వేసుకోవాలిగా, వాళ్ళు అక్కడికి పోతారు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య